ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి చేతిలో ఎలా అయిపోయిందంటే ఒక పిచ్చోడు చేతిలో రాయనే పరిస్థితి అయిపోయింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మరి రింగ్ రోడ్ లోపల లాంటి ప్రాంతాన్నంతా కూడా మరి ఒక యూనిఫైడ్ కార్పొరేషన్ చేయాలా, ఒక నగరాన్ని పెద్ద నగరం చేయాలన్నటువంటి ఒక అంటే అవగాహన రాహిత్యంతో అనుభవ రాహిత్యంతో తీసుకునే నిర్ణయం ఏది ఉందో తీవ్రంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి కూడా పరిపాలన పట్ల అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు లేవు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రాంతంలో సమస్యలు తెలియదు, ప్రజలకు మనోభావాలు తెలియదు. తెలిసినదల్లా ఒకటే, మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా, ఆ తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూటలు కట్టుకోవాలా, ఇదొక్కటే దురాలోచన తప్ప ప్రజల మనోభావాలు, ప్రజల యొక్క అవసరాలు, భవిష్యత్ తరాల వారికి ఏం కావాలనేది ఎప్పుడు కూడా వీరికి ఆలోచన లేదు. ఎందుకంటే స్వతహాగా ప్రజలతో సంబంధాలు లేవు, ఇప్పుడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కానీ ప్రభుత్వంతో కానీ పనిచేసి ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేమందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయలుగా అయిపోయినది. ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. నేను అసెంబ్లీ సమావేశంలో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాయలేసే విధంగా మాట్లాడిన సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ప్రజాపాలన, కానీ చేసేది మొత్తం అంతా కూడా నియంతృత్వ ధోరణితోని రాజరిక పాలనని కనపరిచే విధంగా తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క పరిపాలన స్పష్టంగా కనపడతా ఉన్నది. వారికి అనుభవమే లేదు, ఈ నగరం పైన అవగాహన కూడా లేదు వారికి. వారు ఏ రకంగా ఈ గత కొన్ని రోజుల నుంచి నెల రోజుల్లోనే ఇదంతా కూడా అయోమయం, ఆగమాగం, ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరాగులాగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే కూడా ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. ఏం చేస్తుండే పిచ్చోడు, మాకు ఎక్కడ కలపాలా, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడెప్పుడే హైదరాబాద్ నగరం 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రేట్ హైదరాబాద్ అయిన తర్వాత దీన్ని గాడిలో పెట్టడానికి దాదాపు